హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిల్లి కిల్లి ఆశ్రిత. టుడే తెలంగాణ బిగ్గెస్ట్ టెంపుల్ అయిన స్వర్ణగిరి దేవాలయం చూపిస్తున్నానండి ఎలా వెళ్ళాలనేది. ఇది ఉప్పల్ నుంచి భువనగిరికి 40 కిలోమీటర్స్లో ఉంటుందండి. టెంపుల్ అండి, చాలా బాగుంది. ఇక్కడ ఫస్ట్ ఎంట్రన్స్లో స్వామివారి పాదాలు ఉంటాయి. తిరుపతిలో మళ్ళీ అలిపిరి నుంచి ఎలా అయితే పాదాలను దర్శనం చేసుకొని అయితే ఎలా అయితే స్టెప్స్ ఎక్కుతామో ఇక్కడ కూడా సేమ్ తిరుపతి మాదిరిగానే ఉందండి. స్వామివారి పాదాల తర్వాత 108 స్టెప్స్ ఉంటాయండి. ఇది మా పాప చూడు ఎంత మంచిగా ఎక్కుతుంది. సేమ్ శ్రీవారి మెట్లు ఎలా ఉన్నాయో తిరుపతిలో అక్కడ కూడా గోవిందనామాలు ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా సేమ్ అండి. చాలా చాలా బాగుందండి ఈ టెంపుల్ స్వర్ణగిరి. ఇది మన మానేపల్లి జ్యువెలర్స్ వాళ్ళు నిర్మించారండి. ఇది వాళ్ళ ట్రస్ట్ నుంచి 108 స్టెప్స్ ఉన్నాయండి. 10 మినిట్స్లో ఎక్కేస్తాం. మనము ఎంటర్ అయిపోయాం స్వర్ణగిరి దేవస్థానం. మనకు ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్లో మనకు కాళ్ళు కడుక్కోవడానికి వాటర్ ఉంటాయి. తర్వాత ఇరవై 25 అడుగుల ఎత్తులో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఇక్కడ చాలా పెద్దగా ఉందని. దాని పక్కనే జయగంట మండపం అని ఉంది. అక్కడ ఎంటర్ అయ్యగానే మనము ఏదైనా కోరిక అనుకొని ఈ గంట మోగించిన తర్వాతనే దర్శనానికి వెళ్ళాలండి. చాలామంది క్యూ లైన్లో ఉండేసి గంట మోగిస్తున్నారండి ఇక్కడ. ఇక నేను కూడా ట్రై చేశానండి. మా పాప కూడా మమ్మీ నేను కూడా ఒకసారి కొడతా అని చెప్పి కొట్టేస్తుంది గంటను. ఒక్కసారి ఇలా లాగి పట్టి కొట్టేస్తే అయిపోతుందండి. మనం కోరిక అనుకోవాలి. ఇక్కడ వచ్చి దాని పక్కనే విఘ్నేశ్వర టెంపుల్ ఉందండి. ఇక్కడ గణపతి దర్శనం చేసుకున్నాక నేను లోపలికి వెళ్ళానండి. ఇక్కడ డోనట్స్ ఎంట్రీ అండి. ఇక్కడ నెక్స్ట్ దర్శనానికి దారి ఇక్కడ సైడ్ నుంచి వెళ్ళాలి. ప్రత్యేక దర్శనానికి 50 రూపీస్ టికెట్స్ ఉంటాయండి. అక్కడ మానేపల్లి విజయస్తంభం అండి. ఇది మానేపల్లి అంటే అది ఊరు అనేది మానేపల్లి అండి. మానేపల్లి జ్యువెలర్స్ వాళ్ళది, ట్రస్ట్ వాళ్ళది ఇది టెంపుల్ అనేది. అలాగే డివోషనల్ దగ్గరకు వచ్చినప్పుడు కిడ్స్కి బోరింగ్ అనిపిస్తుంది. అక్కడ ప్లే కూడా ఇలా ఉన్నదండి. ఎంజాయ్మెంట్ చేశారు మా కిడ్స్, చాలా ఎంజాయ్ చేశారు. బోరింగ్ అనిపించలేదు. చూసినా కొద్దీ చూడాలనిపించిందండి. ఈ టెంపుల్ చాలా చాలా బాగుందండి. ఈవినింగ్ టైంలో వెళ్తే బాగుంటుంది. ఇది టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 to ఆఫ్టర్నూన్ 1 వరకు, మళ్ళీ ఆఫ్టర్నూన్ 3 to 9 వరకు అండి నైట్. చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో చాలా లైట్స్ ఇలా ఉన్నాయండి. బాగా అనిపించింది చాలా. ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్లో ఇక్కడ విష్ణుమూర్తి ఇలా వాటర్లో ఉన్నట్టు ఉంటుంది. నారాయణమూర్తి అనేది ఇక్కడ టెంపుల్. ఇది చాలా చాలా బాగా ఉందండి. ఇక్కడ కోసం 108 మెట్లు ఎక్కలేని వాళ్ళకు అక్కడ బ్యాటరీ కార్డ్స్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయండి. కింద నుంచి పైకి బ్యాటరీ కార్డ్స్లో వచ్చేసి ఇక్కడ పైకి రావచ్చు. అక్కడ ఇలా కిడ్స్ కోసం ఇలా కూడా పెట్టాడండి. అక్కడ చాలా ఎంజాయ్మెంట్ అనిపించింది. కిడ్స్ చాలా చాలా ఎంజాయ్మెంట్ చేశారు కిడ్స్. నైట్ టైంలో అయితే వ్యూస్ అయితే చాలా బాగా అనిపించిందండి. లైట్స్ అన్నీ వేశారు. చాలా బిగ్గెస్ట్ టెంపుల్, చాలా పెద్దగా ఉందండి. ఇది 22 ఎకర్స్లో ఉంది. అలాగే లాస్ట్లో మేము కొన్ని ఫొటోస్ కూడా దిగాము. నెక్స్ట్ ఇది ఎగ్జిట్ అండి. ఎగ్జిట్ అయిపోవడం, ఇది కిందికి ఇలా వెళ్ళేసి ఎగ్జిట్ అయిపోయి కార్ పార్కింగ్ కూడా అవైలబిలిటీ ఉందండి లెఫ్ట్ సైడ్లో అలా. ఓకే అండి, బాయ్. నా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. బాయ్ బాయ్.